తీసుకొచ్చినటువంటిది ఈ గంగ అందులో కలపాలి. మళ్ళీ ఆ గంగ తీసుకొచ్చి అభిషేకం చేయాలి. సర్వంతో ఓం యస్య మణ్యో విఘద్వద్రసా జగదః వోజః పుష్పనిశ్రమాణి ఈ పువ్వులు సమర్పించి ఒక్కసారి సూర్యనారాయణ మూర్తి నమస్కారం చేసుకుంటూ పితృదేవతలు నమస్కారం చేసుకుంటూ క్షేత్ర మీ గృహంలో ఉన్నటువంటి క్షేత్ర పరిపాలకు నమస్కారం చేసుకోండి. ఓం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదో వాస్కరాధివాకర నమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే సప్తాస్వృతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓం సర్వచైతన్యరూపాంతామాధ్యాం ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. ఓం నమః శివాయ. 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 అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి మహారాజుకి కొబ్బరికాయ మామిడి కొమ్మలు అలా తీయండి. స్వామివారికి అనగా మాకు అలాగ అభిషేకం చేసి ఒక్కొక్కరు కూడా అలాగ అందరూ కూడా చేయండి. అలా కొద్దిగా చేసి ఇచ్చేయండి. ఓం నిధనపతే నమః. ఓం
ओम निधनपदकान्ताय नमः ओम ऊर्ध्वाय नमः ओम ऊर्ध्वलिंगाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम ज्वलाय नमः ओम ज्वललिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम परमाय नमः ओम परमलिंगाय नमः ओम एतत् सोमस्तु सूर्यस्तु सर्वलिंगस्थापयति पारिणां पवित्रं सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्वमान् भवोद्भवाय नमः ओम वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय महकालाय नमः कलविकरणाय नमो भलविकरणाय नमो भलाय ओम नमो भलप्रमदनाय नमः सर्वभूतदवनाय ओम नमो मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यः नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम नमः शिवाय ओम आराधयामि मनसन्निपात्मलिङ्गम् मायापुरे हृदय पंकज सन्निवेष्टम् श्रद्धानदीहिमलचित्तजलाभिषेकैः नित्यं समाधि कुसुमहीन पुनर्भवाया आत्मा त्वं गिरिजामते सहजर प्राणशरीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः संचारपदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वाभिरो यद्यत् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् करचरणकृतौ वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधम् विहितमविहितं वा सर्वमेतत्क्षमस्वात् शिव शिव करुणाब्दे श्रीमहादेव शम्भो श्रीमहादेव शम्भो श्रीमहादेव शम्भो सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःखभाग् भवेत् ओम तत्सतु एकं सतु तत्त्वमसि अन्तर्ज्योति बहिर्ज्योति प्रत्यग्ज्योति परात्परा ज्योति ज्योति स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय అయిపోయిన తర్వాత ఒక్కసారి 3 సార్లు ప్రదక్షిణ చేసేయాలి నేను చెప్పిన మంత్రం చెప్తున్నాను శివ శివేతి 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 వా హర హరేతి 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 వా భవ భవేతి 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 వా మృడ మృఢేతి మృడేతి మృడేతి వా భజ మనస్సివమేవ నిరంతరం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ రాత్రి ఎవరు టిఫిన్ చేసినట్టు లేదు గట్టి చెప్పాలా ఓం నమః శివాయ 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 ఓ శంకర హర హర మహాదేవ ఓం నమః శివాయ 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 శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర అదల గురించండి దిగంబరా ప్రదక్షిణ చేయండి ఇలాగా దిగంబరా శ్రీ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా శ్రీ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా శ్రీ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
రెండో ప్రదక్షిణం అవిముక్త పాదముద్రికలతో గురు చరిత్ర గ్రంథంతో రెండో ప్రదక్షిణ చేయాలి. ఓం నమ శివాయ నామ సంకీర్తనతో పాటు నేను తీసుకొస్తాను. అత్యంత వైభవపేతమైనటువంటి ఈ మేడు వృక్షంలో ఉన్నటువంటి ఒక మహాశక్తి జయగుదత్త. ఇది ఉన్నటువంటి ముడుపులు అనమాట. దేనికి ముడుపులు తెలుసా? గురు చరిత్ర పారాయణము చాలా సుదూర ప్రాంతాల నుంచి దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే ఏ బాధతో ఉండి ఆ స్వామివారిని దగ్గర సమర్పించుకొని ఈ ముడుపు కడుతుంటారనమాట. ఈ ముడుపులో ఉన్నటువంటి రాగి కాయిన్స్, అలాగే పసుపు కొమ్ములు, అలాగే దత్త విభూది, పసుపు కుంకుమ అక్షతలతో కూడుకున్నటువంటి పసుపు గాని ఎరుపు గాని క్లాత్ అనమాట. ఇవి సమర్పణ చేసి గురువు చరిత్ర పారాయణం దత్తాత్రేయ స్వామి వారికి సమర్పణ చేస్తారు. ఈ సమర్పణలో ఇవి యంత్రంతో కూడుకున్నటువంటి ప్రతిరోజు ధూప దీప నైవేద్యం అందుకుంటున్నటువంటి ఒక మహాశక్తి అనమాట. ఈ రోజు మనం ప్రదక్షిణ మూలకంగా తీసుకొని వాటి యొక్క ఆశీర్వచనం ఎన్ని ముడుపులు ఉన్నాయంటే 2498 మనం ఏదైతే ప్రదక్షిణ చేస్తున్నామో ఆ ప్రదక్షిణంలో ఒక విశిష్టమైనటువంటి ఒక మహాశక్తి అనమాట. ప్రతి ఒక్క అడుగుకి ప్రతి ఒక్క శక్తి ఉంది. మనం తెలుసుకున్నటువంటి సందర్భం ఈ రోజు మీ అందరూ కూడా రావడానికి ప్రతి కారణం స్వామి సంకల్పం. ఆయన సంకల్పం లేకపోతే మీరు ఇక్కడ అడుగు పెట్టడానికి మీ తరం కాదు. ఇది దత్త, ఇది అక్షరద్వయం. దత్త అంటే చాలు, స్మర్తృగామి అంటే చాలు, స్మరించినంత మాత్రంలో ఆదుకున్నవాడు దత్త. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిగుణాలు కూడా అందులో ఉన్నటువంటి మహాశక్తి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి మహారాజుకి రెండో ప్రదక్షిణ ప్రారంభించేటప్పుడు ఓం నమః శివాయ, 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 ఓం అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి మహారాజుకి ఓం మాలా కమండలధర కర పద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే డమరు త్రిశూలే యస్యద్భూర్ధకరయో శుభ శంఖ చక్రే వందే తమ త్రివరదం భజ శక్తయుక్తం. ఓం జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయ నమోస్తుతే. రెండు ప్రదక్షిణ. మూడో ప్రదక్షిణ వనమూలికలతో కూడుకున్నటువంటి నవగ్రహాలకు సంబంధించి, నక్షత్రాలకు సంబంధించి, రాశులకు సంబంధించినటువంటి వనమూలికలు మనం రెడీ చేశాం కదా. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం చేయాలి. అక్కడికి వెళ్ళిపోదాం. ఇవన్నీ ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. అలాగే లైన్ మీద పెట్టండి. ఎవరి ఉపయోగం ఆల్రెడీ లైన్ మీద పెట్టండి. కొబ్బరికాయ
సదాశివాయ ఓం శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమస్తే భగవాన్ ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ ఓం శ్రీమన్మహాదేవాయ సోమనాథాయ శ్రీశైలమల్లికార్జునం ఉజ్జయినం మహంకారం ఓంకారం మహేశ్వరం పరవిజయం వైద్యనాథం చౌరాకిన్యం భీమశంకరం సేతుబందే రామేశం నాగేశం దారుకాగ్నే వారణాసం త్రిశేషం త్రయంబకం గౌతమీతటే నమః కేదారం విశ్వేశం శివాయ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత్పడేనః సప్తజన్మ కృతమోహం స్మరేణ విశతి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ ఓం శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమస్తేస్తు భగవాన్ ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ఓం సర్వేశ్వరాయ సదాశివాయ ఓం శ్రీమన్మహాదేవాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ 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 నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. వందే శంభో మహాపదం సర్వం వందే జగత్కారణం వందే సన్నగం వందే తత్వనాథకం వందే సూర్య శశాంకవైనం నయనం వందే ముఖ్యం వందే భక్తజనాశ్రం చ వందే శివం శంకరం. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ ఓం శ్రీమన్మహాదేవాయ ఓం అంతర్జ మీరు వెలిగించిన తర్వాత ఓంకారం చెప్పుకొని ప్రణామం నమస్కారం చేసి చేతిలో పట్టుకోండి. ఓం అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్మరా జ్యోతిర్జ్యోతి వెలిగించండి. జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మిహం. ఓం నిరామయ నిరాకార దర్శయామి తమోహరం పంచవర్తి సమాయుక్తం భక్త జ్ఞాన తమోపహం. ఓం శ్రీ సద్గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. ఓం నమః శివాయ. చేతులు పెట్టుకోండి. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
శివాయ ఓం నమః 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 శివాయ. ప్రకృతిని కాపాడేటటువంటి ఓ మహత్తరమైనటువంటి దివ్య ఔషధాలన్నీ కూడాను ఈ ప్లేట్ లో మీ దగ్గర ఉన్నాయి. ప్రతి అడుగు కూడాను ఓం నమః శివాయ సంకీర్తన చెప్పుకుంటూ అగ్నిహోత్రంలో నిత్యము దత్తాత్రేయ స్వామి వారి దగ్గర చైతన్యంతో ఉన్నటువంటి అగ్నిహోత్రంలో సమర్పించి ఏదైతే ధూపం ఉందో అది మనం శ్వాస ద్వారా తీసుకొని 4 ప్రదక్షిణ చేయాలి. సరేనా? నిల్చోండి. 3 సార్లు ఇక్కడ అవధూత 3 సార్లు ఇలా తిప్పుతూ ప్రదక్షిణ నిల్చోండి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. వందే లోకేశం గౌరీ రమణా దేవేశం సాంభం వందే లోకేశం గౌరీ రమణా దేవేశం నమః శివాయ హర హర శంభో నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంభో నమః శివాయ హర హర శంభో సేవ శివాయ నమః ఓం నమః శివాయ హర హర హరాయ నమః ఓం నమః శివాయ 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 శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ ఓం నమః శివాయ 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 శంభో శంకర శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ మహారాజుకి మూడవ ప్రదక్షిణ పూర్తయింది. అక్కడ యజ్ఞహోత్రం దగ్గర రావాలి. మళ్ళీ సంకీర్తన ఓం నమః శివాయ చెప్పుకుంటారు. ఓం నమః శివాయ 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 ఓం నమో భగవతే నమః పూర్ణేశ్వరీం పరమాహయామి స్థాపయామి పూజయామి నమే ఇలాహి క్లీం హరగ హర హరి హర హరి ప్రభాయేంద్రియం పరమాహయామి సత్యం ప్రజ్ఞాహారి ప్రేమవాహయామి స్థాపయామి పూజయామి ఓం నమః శివాయ మహ్యం నిధానం ఓం నమః శివాయ శంభో శంకర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
प्रधाय क्लीं जगत्रयवशीकरणाय सौभाग्यमनक्षोभनाय श्रीमहासंकल्पदाय गौं पुण्यकलासर्गमनाय शिवाय नमः हर 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 हराय नमः शिव 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 शिवाय नमः हर 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 हराय नमः शिव 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 शिवाय नमः हर 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 हराय नमः शिव 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 ओम नमः शिवाय 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 शिव 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 शिवाय नमः हर 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 हराय नमः शिव 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 शिवाय नमः हर 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 हराय नमः शिव 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 शिवाय नमः पुष्पाञ्जलिः पूजां च करिष्ये पुष्पं गृहीत्वा చెప్పండి ఓం ఓం గురుర్ బ్రహ్మ गुरु देवता पूजा पुष्पं गृहीत्वा ध्यान गुरुदेववादु గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా పద్మనాభం సురేశం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యాహగమ్యం వందే విష్ణుం శుభోదయం సర్వలోకైకనాథం కల్పాంతకాశం గురురాశిలం తేజసా పూర్ణం గురోర్కృపణాకేశం భీమదం స్వాసహాసం శంఖం చక్రం ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ
మాలాదానం చేయించుకున్నారు